Hello students, ఈ వీక్ MCQs చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ xenotransplantation? రీసెంట్గా యుఎస్ సైంటిస్ట్ పిగ్ యొక్క కిడ్నీని హ్యూమన్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అసలు ట్రాన్స్ప్లాంటేషన్ టైప్స్ ఏంటో చూద్దాము. ఒక ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి అంటే మనకి ఒక డోనర్ అండ్ ఒక రెసిపియంట్ ఉంటారండి. ఓకే, ఎప్పుడైతే ఒక పర్సన్ యొక్క టిష్యూని అదే పర్సన్కి మనం వాడతామో దాన్ని ఆటోగ్రాఫ్ట్ అంటాము. అంటే పైన ఉన్నటువంటి టిష్యూని కింద లెగ్ దగ్గర వాడడము, ఒక వెయిన్ని ఇంకో చోటకి వేయడము, దీన్ని ఆటోగ్రాఫ్ట్ అంటాము. నెక్స్ట్ ఐసోగ్రాఫ్ట్ అంటే ఏంటి? ఐడెంటికల్ ట్విన్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఆర్గాన్ ఇంకొకరికి ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి, దాన్ని ఐసోగ్రాఫ్ట్ అంటాము. ఇంకొకటి చూసుకున్నట్టయితే ఎలోగ్రాఫ్ట్ అంటారు. అంటే ఇది సేమ్ స్పీసీస్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే బయట కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నాయి. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక హ్యూమన్ నుంచి ఇంకో హ్యూమన్కి చేస్తారు, దాన్ని అలోగ్రాఫ్ట్ అంటాం మనం. ఇంకోటి జీనోగ్రాఫ్ట్ అంటే ఇది డిఫరెంట్ స్పీసీస్లో, అంటే ఇందాక మనం చెప్పాం కదా, పిగ్ నుంచి హ్యూమన్స్కి లేదా హ్యూమన్స్ నుంచి ఇంకో ఆర్గానిజంకి కనుక చేసినట్టయితే దాన్ని జీనోట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, టిష్యూ ట్రాన్స్ప్లాంటెడ్ బిట్వీన్ జెనెటికల్లీ ఐడెంటికల్ ట్విన్స్, దీన్ని ఏమంటాము మనం చూసినట్టు ఐసోగ్రాఫ్ట్ అంటాము. సెకండ్ ఆప్షన్, ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ అన్ ఆర్గాన్ ఆర్ ఎ టిష్యూ టు అన్ ఇండివిజువల్ ఫ్రమ్ ఎనదర్ స్పీసీస్. ఎనదర్ స్పీసీస్ నుంచి కనుక వచ్చినట్టయితే ఏమంటాం మనము, దీన్ని జీనోగ్రాఫ్ట్ అంటాం, వేరే స్పీసీస్ అయితే కంప్లీట్గా. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్. కానీ కింద కూడా చూద్దాం ఒకసారి. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ అన్ ఆర్గాన్ ఆర్ ఎ టిష్యూ ఫ్రమ్ వన్ ఇండివిజువల్ టు అనదర్ ఇండివిజువల్ ఆఫ్ సేమ్ స్పీసీస్, దీన్ని ఏమంటాం మనం, ఆటోగ్రాఫ్ట్ అంటాము. ఫోర్త్ది, ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ ఆర్ ఈవెన్ పర్టిక్యులర్ ప్రోటీన్స్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ టు ద అనదర్ పార్ట్ ఫర్ ద సేమ్ పర్సన్, దీన్ని ఏమంటాం మనం, ఆటోగ్రాఫ్ట్ అంటాం ఇక్కడ చూసినట్టయితే. సో ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. మనం చూసుకున్నట్టయితే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది. సో ఎందుకు అంటే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఫ్లయింగ్ పాత్లో ఇవి ఎలక్ట్రిక్ లైన్స్కి వాటికి తగిలి చనిపోవడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఎ ఫ్లాగ్షిప్ గ్రాస్లాండ్ స్పీసీస్ అండ్ స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది ఎక్కువగా రాజస్థాన్ అండ్ గుజరాత్ ఏరియాస్లో ఉంటుంది. అంటే ఇక్కడే ఉంటుందా అంటే కాదు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రీజన్స్లో కూడా చిన్న చిన్న పాపులేషన్స్ ఉంటాయి. కానీ మ్యాక్సిమం పాపులేషన్ మాత్రం రాజస్థాన్ అండ్ గుజరాత్ ఏరియాస్లోనే ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ది, ద IUCN రెడ్ లిస్ట్ క్లాసిఫైస్ ద బర్డ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ చూసుకుందాం. IUCN చూసుకున్నట్టయితే క్రిటికల్లీ ఎండేంజర్డ్. అదే సైట్స్లో చూసినట్టయితే అపెండిక్స్ 1. అదే మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చూసుకున్నట్టయితే షెడ్యూల్ 1 ద్వారా మనం దీన్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి, సి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆర్డర్ ఆఫ్ డ్రూక్ గ్యాల్పో ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ విచ్ కంట్రీ? రీసెంట్గా PM నరేంద్ర మోడీ గారికి ఈ అవార్డు రావడం జరిగింది. టింపూలో జరిగినటువంటి ఒక సెరమనీలో భూతానీస్ కింగ్ ఈ అవార్డుని ఇచ్చారు మోడీ గారికి. సో ఈ అవార్డు తీసుకున్న ఫస్ట్ ఫారిన్ మినిస్టర్ మోడీ గారే భూతాన్ నుంచి. సో ఆన్సర్ ఏంటి, భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ ఇట్స్ ప్రివెన్షన్. ఫస్ట్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి? మనం చూసుకున్నట్టయితే లైఫ్ స్టైల్ డిసీజెస్ సచ్ యాజ్ హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, క్యాన్సర్స్ కానీ, ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. స్టేట్మెంట్స్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్, ద నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అకౌంట్స్ ఫర్ 66% ఆఫ్ డెత్స్ ఇన్ ఇండియా. ఇది కరెక్ట్ ఆన్సర్. చాలా వరకు 66% ఆఫ్ ద డెత్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్లే వస్తున్నాయి. సెకండ్ ఏంటి, సెమాగ్లూటైడ్ ఆర్ డ్రగ్స్ దట్ కంట్రోల్స్ బ్లడ్ షుగర్ అండ్ బ్రింగ్స్ డౌన్ బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ అండ్ దేర్ బై ప్రొటెక్టింగ్ ద హార్ట్ హెల్త్. రీసెంట్గా ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ ఉన్నాయండి, సెమాగ్లూటైడ్ కూడా ఆ కైండ్ ఆఫ్ డ్రగ్ కిందే వస్తుంది. ఈ డ్రగ్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈ డ్రగ్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడం, బ్లడ్ ప్రెషర్ తగ్గించడము, దానివల్ల ఓవరాల్ హెల్త్కి బెనిఫిట్ చేస్తాయి. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. థర్డ్ స్టేట్మెంట్ చూసినట్టయితే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రివలెన్స్ని తగ్గించడానికి
గవర్నమెంట్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ని తీసుకొచ్చింది. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? హెల్త్ మినిస్ట్రీ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఆల్ ద 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ట్యూబర్క్యులోసిస్. ఫస్ట్ స్టేట్మెంట్, ట్యూబర్క్యులోసిస్ ఇస్ కాజ్డ్ బై ఫంగస్. ఇది రాంగ్ ఆన్సర్. ట్యూబర్క్యులోసిస్ దేని వల్ల కాజ్ అవుతుంది? అదొక బ్యాక్టీరియల్ డిసీజ్. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ప్రైమర్లీ ఎఫెక్ట్స్ ద లంగ్స్ బట్ కెన్ ఆల్సో ఇన్ఫెక్ట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. మనం చూసుకున్నట్టయితే టీబీ లంగ్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తే ఏమంటాము? పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటాం. అదే లంగ్స్ కాకుండా వేరే పార్ట్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తే ఏమంటాము? ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటాం. సో ఇది లంగ్స్ నే కాకుండా వేరే పార్ట్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ రైట్. థర్డ్, ఇండియా హ్యాస్ హైయెస్ట్ బర్డెన్ ఆఫ్ టీబీ కేసెస్ గ్లోబల్లీ. దాదాపు 28% ఆఫ్ టీబీ కేసెస్, గ్లోబల్ టీబీ కేసెస్ ఇండియాలోనే ఉన్నాయి. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇక్కడ? 2 and 3. ఆన్సర్ ఏంటి? బి. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్స్ రోబస్టా అండ్ అరేబికా ఆర్ రిలేటెడ్ టు. మీరు వినే ఉంటారు రోబస్టా, అరేబికా కాఫీ బీన్స్ అని. సో రోబస్టా అంటే ఏంటి, అరేబికా అంటే ఏంటి? ఈ రెండు కాఫీ బీన్సే, కానీ వీటిలో చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. మనం అరేబికా చూసుకున్నట్టయితే ఇది మోస్ట్ పాపులర్ కాఫీ అని చెప్పుకోవచ్చు. అరౌండ్ 60% ఆఫ్ వరల్డ్ ఈ కాఫీని ఫేవర్ చేస్తారు అండ్ ఎక్కువ కల్టివేట్ చేస్తారు. ఇది హై ఆల్టిట్యూడ్ ఏరియాస్తోనే పండుతుంది. దీనికి కొంచెం ఫ్రూటీ అండ్ ఎసిడిక్ టేస్ట్ ఉంటుందంట. నెక్స్ట్, రోబస్టా కాఫీ, ఇది 40% ఆఫ్ ఏరియాస్లో మనం దీన్ని కల్టివేట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా స్ట్రాంగ్ కాఫీ. దీంట్లో కెఫైన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇది లో లయింగ్ ఏరియాస్, అంటే హై ఆల్టిట్యూడే అవసరం లేదు, లో ఏరియాస్లో కూడా పండుతుంది. రెండోది, డిసీజ్ అండ్ పెస్ట్కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది దీంట్లో. సో ఆన్సర్ ఏంటి? బి, కాఫీ బీన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రిగార్డ్స్ టు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కార్బన్. ఒక్కసారి కార్బన్ కలర్స్ మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ ని 2 రకాలుగా క్లాసిఫై చేద్దాం. ఏంటిది? ఎన్వైరన్మెంట్ కి కార్బన్ వల్ల పాజిటివ్ వచ్చేది, నెగిటివ్ వచ్చేది. క్లైమేట్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉండేది, నెగిటివ్ ఎఫెక్ట్ ఉండేది. ఏ టైప్ ఆఫ్ కార్బన్స్ వల్ల క్లైమేట్ మీద పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటుంది? గ్రీన్ కార్బన్, బ్లూ కార్బన్, టీల్, పర్పుల్. ఈ 4 రకాల కార్బన్స్ వల్ల క్లైమేట్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ కార్బన్స్ ఏంటి? బ్లాక్, బ్రౌన్, గ్రే అండ్ రెడ్. ఈ 4 వల్ల ఎన్వైరన్మెంట్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ గ్రీన్ కార్బన్ అంటే ఏంటి? ఎప్పుడైతే కార్బన్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ నుంచి సీక్వెస్టర్ చేస్తామో దాన్ని గ్రీన్ కార్బన్ అంటాము. సచ్ యాజ్ ప్లాంట్స్ చేసే ఫోటోసింథసిస్ కానివ్వండి, సాయిల్లో ఉండే కార్బన్ కానివ్వండి, గ్రీన్ కార్బన్ అంటాము. బ్లూ కార్బన్ అంటే ఏంటి? ఒకవేళ మెరైన్ ఎకోసిస్టంలో కనుక కార్బన్ సీక్వెస్ట్రేషన్ జరిగితే దాన్ని బ్లూ కార్బన్ అంటాము. టీల్ కార్బన్ అంటే ఏంటి? వెట్లాండ్స్లో కానీ, రివర్ సిస్టమ్స్లో కానీ, ఫ్రెష్ వాటర్ రివర్ సిస్టమ్స్లో కానీ ఎప్పుడైతే కార్బన్ సీక్వెస్ట్రేషన్ జరుగుతుందో దాన్ని టీల్ అంటాము. పర్పుల్ కార్బన్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ద్వారా కార్బన్ బయటకు వస్తుంది కదా, ఆ కార్బన్ని క్యాప్చర్ చేసుకొని మనం ఏదైనా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కనుక దానివల్ల చేసుకున్నట్టయితే, యూస్ఫుల్ కెమికల్స్ని తీసుకున్నట్టయితే అందులో నుంచి దాన్ని పర్పుల్ కార్బన్ అంటాము. సో ఈ 4 కార్బన్స్ వల్ల క్లైమేట్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ కార్బన్స్ వచ్చి బ్లాక్ కార్బన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఎప్పుడైనా సరే ఫాసిల్ ఫ్యూయల్స్ ఇన్కంప్లీట్గా కంబషన్ జరిగితే అది బ్లాక్ కార్బన్. నెక్స్ట్ అది బ్రౌన్ కార్బన్. ఈ బ్రౌన్ కార్బన్ ఆర్గానిక్ మెటీరియల్ ఎప్పుడైనా సరే కంబస్ట్ చేసినప్పుడు ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇది గ్రే కార్బన్. ఇండస్ట్రియల్ ఎమిషన్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా, దాన్ని గ్రే కార్బన్ అంటాం. నెక్స్ట్ రెడ్ కార్బన్. ఎప్పుడైతే బయోలాజికల్ ప్రోడక్ట్స్ స్నో కానీ ఐస్ మీద కానీ డిపాజిట్ అవుతాయో దానివల్ల ఏమవుతుంది? దట్ సర్ఫేస్ యొక్క ఆల్బెడో తగ్గిపోతుంది. ఆల్బెడో అంటే ఏంటి? రిఫ్లెక్టివ్ కెపాసిటీ ఆఫ్ దట్ సర్ఫేస్. ఆ సర్ఫేస్ మీద రిఫ్లెక్టివ్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల ఐస్ కానీ స్నో కానీ మెల్టింగ్ అయిపోతుంది. సో ఆ కార్బన్ని మనం రెడ్ కార్బన్ అంటాము. ఇవి బేసిక్ టైప్స్ ఆఫ్ కార్బన్ అనుకుందాం. సో ఒక్కసారి కింద స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్, గ్రీన్ కార్బన్ కన్సిస్ట్ ఆఫ్ కార్బన్ స్టోర్డ్ ఇన్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అండ్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ కార్బన్ సైకిల్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పర్పుల్ కార్బన్ ఈజ్ అ కార్బన్ క్యాప్చర్డ్ త్రూ ద ఎయిర్ ఆర్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్. ఇట్ ఈస్ రీసైకిల్డ్ టు ప్రొడ్యూస్ క్లీనింగ్ ఏజెంట్స్. ఇది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ది,
Black carbon is formed through incomplete combustion of fossil fuels and forms a significant portion of PM 2.5. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. D. Blue carbon consists of carbon released through biological particles on snow and ice. ఇదేంటిది? ఇది రెడ్ కార్బన్ మనం ఇందాక చెప్పుకున్నట్టు. సో ఆన్సర్ ఏంటి? డి. ఎందుకు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని అడిగారు కదా, అందుకు. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 pointed out that India's youth account for almost 83% of unemployed workforce. The report is released by. సో ఈ రిపోర్ట్లో ఏం చెప్పారంటే టోటల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంటుంది కదా 100 అనుకోండి, అందులో 83% ఆఫ్ వర్క్ ఫోర్స్ ఇండియన్ యూతే అని చెప్పడం జరిగింది. సో దాంతోపాటు ఇంకొన్ని చెప్పారు ఈ రిపోర్ట్లో. ఏమని? ఈ యూత్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు కదా, చాలా మందికి సెకండరీ డిగ్రీస్, గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ ఉన్నాయంట. అండ్ దాంతోపాటు ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు? ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది తగ్గింది అని కూడా చెప్పారు. సో క్వశ్చన్ ఏంటి? దిస్ రిపోర్ట్ ఈస్ రిలీజ్డ్ బై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? పెట్రోలియం రిఫైనరీ ఫాలోడ్ బై ఎలక్ట్రిసిటీ హ్యాస్ హైయెస్ట్ వెయిటేజ్ ఇన్ ద ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. సెకండ్ ఏంటి? ఫర్టిలైజర్ ప్రొడక్షన్ ఫాలోడ్ బై స్టీల్ ప్రొడక్షన్ హ్యాస్ లీస్ట్ వెయిటేజ్ ఇన్ ద ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. ఇప్పుడు కోర్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉంటాయి? మొత్తం 8 ఉంటాయి. వాటి వెయిటేజ్ చూద్దాం ఒకసారి. సో హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంటుంది? పెట్రోలియం, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత స్టీల్, తర్వాత కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్, ఫర్టిలైజర్స్. ఇది 8 కోర్ ఇండస్ట్రీస్ యొక్క వెయిటేజ్ ఇట్లా రెడ్యూస్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం పెట్రోలియం ఫాలోడ్ బై ఎలక్ట్రిసిటీ హ్యాస్ హైయెస్ట్ వెయిటేజ్ అన్నారు కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ ఆన్సర్. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఫెర్టిలైజర్స్ ఫాలోడ్ బై స్టీల్ ప్రొడక్షన్ హ్యాస్ లీస్ట్ వెయిటేజ్. కానీ ఏంటి ఇక్కడ? ఫెర్టిలైజర్స్ ఫాలోడ్ బై సిమెంట్కి లీస్ట్ వెయిటేజ్ ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? తప్పు. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? ద 8 కోర్ ఇండస్ట్రీస్ కంప్రైజ్ 40.27% ఆఫ్ ఐఐపి. అంటే ఏంటి? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. మీరు కామెంట్స్లో ఐఐపి అనేది ఎవరిస్తారు, దాని బేస్ ఇయర్ ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 1 and 3. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఇప్పుడు 2 స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ హెల్డ్ బై ఇన్వెస్టర్స్ ఇన్ అనదర్ కంట్రీ. ఇది కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఎఫ్పిఐ ఇస్ పార్ట్ ఆఫ్ కంట్రీస్ ఫినాన్స్ అకౌంట్ అండ్ ఈస్ షోన్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. కానీ నిజానికి ఎఫ్పిఐ ఇస్ పార్ట్ ఆఫ్ కంట్రీస్ క్యాపిటల్ అకౌంట్. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. థర్డ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఎన్ని కరెక్ట్ ఇందులో? 1 and 3 కాబట్టి ఓన్లీ 2 ఆర్ కరెక్ట్. ఇది ఇవాళ MCQs.